హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో మేము పావు బాజీ స్నాక్స్ చేసుకున్నామని చెప్పి వీడియో పెట్టాను కదా. ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ బటర్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్, మిర్చి, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, ఒక 2-3 స్పూన్స్ కారం, తర్వాత పావు బాజీ మసాలా లేకపోతే ధనియాల పొడి, సాంబార్ పొడి అవన్నీ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 టమాటోస్ అందులోకి వేసుకొని టమాటోలు మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత అందులోకి మన ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయలన్నీ వేసేసుకోవాలి. మేమైతే క్యారెట్, గాజర్, ఆలు, దోసకాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా నీళ్ళు, సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని ఆలు స్మాషర్‌తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్‌లో పెట్టుకొని అలానే మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టి అందులోకి 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ బటర్ వేసుకొని కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కొరియాండర్, మళ్ళీ కొద్దిగా పావు బాజీ మసాలా వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని, ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న కర్రీలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే మన పావు బాజీ మసాలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పావు బాజీని ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిపైనకి బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఒక 4-5 బన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పావు బాజీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఓన్లీ బటర్‌తో కానీ, ఘీతో కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినేస్తే పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ.